సమకాలీన తెలుగు సాహిత్యాన్ని పాఠకులకు దగ్గరగా తీసుకురావాలని ఆదిత్య అన్నావచ్చల అనే యువకుడు 2020లో మొదలుపెట్టిన ప్రయత్నం తెలుగు కలెక్టివ్. ఇన్స్టాగ్రామ్ ద్వారా కొత్త పుస్తకాల గురించి పరిచయం చేసే తెలుగు కలెక్టివ్కి ఈ రోజున 13,000 మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇది కాకుండా ఒక సంవత్సరం పాటుగా రచయిత పాఠకులతో కలిసేందుకుగా తెలుగు కలెక్టివ్ ద్వారా అనేక సమావేశాలను హైదరాబాద్లో నిర్వహించారు ఆదిత్య. ఈ ఎపిసోడ్లో తెలుగు కలెక్టివ్లో తన అనుభవాల గురించి, చేపట్టబోయే కార్యక్రమాల గురించి ఆదిత్య మనతో మాట్లాడారు. షో నోట్స్లో తెలుగు కలెక్టివ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వివరాలు ఉన్నాయి. నమస్తే ఆదిత్య గారు, వెల్కమ్ టు హర్షనేమ్ పాడ్కాస్ట్. నమస్తే అనిల్ గారు. ఇప్పుడు మీరు తెలుగు కలెక్టివ్ అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొని దాంట్లో తెలుగు రచయితల్ని పరిచయం చేయటం, కథల గురించి పరిచయం చేయటం చేస్తున్నారు. మనం వివరాల్లోకి వెళ్ళే ముందర తెలుగు కలెక్టివ్ ఇనిషియేటివ్ గురించి చెప్పండి. ఓకే, సో తెలుగు కలెక్టివ్ గురించి చెప్పాలి అంటే నా జర్నీ గురించి చెప్పాలి. సో నేను 2017 అంటే 2016-17లో బుక్స్ చదవడం స్టార్ట్ చేశాను. నేను పుట్టి పెరిగిందంతా వైజాగ్, కానీ నా బీటెక్ అంతా చెన్నైలో చేశాను, నేను కాంచీపురం దగ్గర. సో నాకు ఆ జర్నీ అనేది ఒక 15 to 16 అవర్స్ ఉండేది అప్పట్లో. సో అప్పట్లో మనకి ఫోన్స్ ఉన్నా సరే పవర్ బ్యాంక్స్ ఉండేవి కాదు. సో మనకి ఛార్జింగ్ అనేది అంతసేపు వచ్చేవి కావు. సో ఆల్టర్నేటివ్ నాకు ఇంకేముందంటే, ఒకటి పక్క వాళ్ళతో మాట్లాడాలి, లేదా పుస్తకం తీసుకొని చదవాలి. సో మనకి పక్క వాళ్ళతో మాట్లాడడం కన్నా పుస్తకం తీసుకొని చదవడం చాలా సులువు అని నాకు అనిపించి, సో ర్యాండమ్ బుక్స్, స్టేషన్లో దొరికే పుస్తకాలు, చేతన్ భగత్ పుస్తకాలు, లేకపోతే అమరావతి కథలు, ఇలా దొరికే పుస్తకాలతో స్టార్ట్ చేశాను నేను చదవడం. జస్ట్ ఏంటంటే దాన్ని సీరియస్ రీడింగ్ అనేం కాదు, టైంపాస్ రీడింగ్ అనమాట. నాకు జస్ట్ ఆ జర్నీ టైంపాస్ అయితే చాలు అన్న విధంగా స్టార్ట్ చేశాను. తర్వాత 2017లో నా గ్రాడ్యుయేషన్ అయిపోయింది, హైదరాబాద్ వచ్చేసాను నేను. జాబ్ సర్చింగ్లో అలా బుక్ రీడింగ్ అక్కడితో బ్రేక్ పడిపోయింది. నాకు జర్నీస్ లేవు కాబట్టి ఇంకా బుక్ రీడింగ్ అనేది కూడా బ్రేక్ పడింది. సో ఒకసారి లాక్డౌన్ స్టార్ట్ అయింది 2020లో, మనకి కరోనా లాక్డౌన్. సో దాంట్లో డిఫరెంట్ హాబీస్ని ఎక్స్ప్లోర్ చేయడం స్టార్ట్ చేశాను. స్మాల్ రైటింగ్స్ కానీ, సినిమాలు ఎక్కువగా చూడడం, ఆర్టికల్స్ అలాంటివి ఏమైనా రీక్రియేట్ చేయడం, ఇలా స్టార్ట్ చేశాను. న్యూస్ ఆర్టికల్స్ని మళ్ళీ రీరైట్ చేయడం అలా. కానీ ఎన్ని చేసినా సరే ఏదో సంథింగ్ ఐఎమ్ మిస్సింగ్ అవుట్. ఎన్ని సినిమాలు చూస్తున్నా, ఎన్ని చేస్తున్నా నాకేదో మిస్ అవుతున్నా అనిపించింది. సరే అని ఎందుకో ఇన్స్టాగ్రామ్లోనే ఇలా చదువుతూ ఉంటే ఏదో సమ్ పేజ్ వాళ్ళు ఒక బుక్ని ఇలా విముక్త సుధా పేజ్ ఉంది, ఓల్గా గారు రాసిన విముక్త బుక్ చూపించి ఇది చదవండి కుదిరితే చాలా బాగుంటుంది అని చెప్పారనమాట. సరే ఏంటి తెలుగు పుస్తకాలు ఇంకా, అంటే అప్పుడు ఎప్పుడో మనం చదివి వదిలేసాం కదా, ఇప్పుడు ఇంకా తెలుగు పుస్తకాలు ఉన్నాయా అని, సరే చదువుదాం సరదాగా, ఏముంది మన టైం ఉంది లాక్డౌన్లో అని సర్చ్ చేస్తే పీడిఎఫ్ దొరికింది. సో పీడిఎఫ్ దొరకగానే కూర్చొని జస్ట్ ఒక 3 hours or 4 hours మొత్తం కంప్లీట్ చేసేసాను నేను బుక్ని. చదివేసిన వెంటనే చాలా ఇంట్రెస్టింగ్, అంటే ఒక కొత్త పర్స్పెక్టివ్ వచ్చింది. అట్ ద సేమ్ టైం ఒక 4 hours అనేది ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోయాయి అన్నది తెలిసింది అనమాట. సో ఒక సరదాగా ఓకే బాగుంది ఇదేదో అని రీడింగ్ స్టార్ట్ చేశాను. సమ్ ర్యాండమ్ బుక్ అనమాట, చదవడం స్టార్ట్ చేశాను. కానీ తర్వాత సజెషన్స్ కోసం ఇంకేమైనా మంచి పుస్తకాలు ఉన్నాయా, సజెషన్స్ ఎవరైనా ఇస్తారేమో అని మన ఫేస్బుక్, ఇన్స్టాలో ఇంకా గాలించడం మొదలుపెట్టాను అనమాట. తెలిసిన పుస్తకాలు ఏమైనా చెప్తారేమో అని. అందరూ శ్రీ మహాప్రస్థానం, తర్వాత చలం మైదానం, ఇలా క్లాసికల్ బుక్స్ అని చెప్తూ వచ్చారు. అవన్నీ చదివాను, కొన్ని అర్థమయ్యాయి, కొన్ని అర్థం కాలేదు. నాకు చాలా వరకు అర్థం కాలేదనే చెప్పచ్చు నాకు. సో నేనేమనిపించింది అంటే, ఓకే మేబీ నేను ఆ స్టాండర్డ్స్ వరకు నా తెలుగు లేదు, ఐ షుడ్ టోన్ డౌన్. నేను ఇంకా చిన్న పుస్తకాలు ఆర్ కాంటెంపరీ పుస్తకాలు చదివితే బాగుంటుందేమో అని కాంటెంపరీ పుస్తకాలు ఎవరైనా సజెస్ట్ చేస్తున్నారని మళ్ళీ సర్చింగ్ మొదలుపెట్టా. గూగుల్ కోరాల్లో క్వశ్చన్స్ నేనే అడిగేవాడిని, ఎవరు రెస్పాండ్ అవుతారేమో అని. సో ఇలా అన్నిట్లో వెతికితే అందరూ కూడా ఆ 10 పుస్తకాలే చెప్తున్నారు. కొత్తగా అంటే యండమూరి వీరేంద్రనాథ్ గారు వీళ్ళు యాడ్ అయ్యారు, కానీ మిగతా మళ్ళీ అవే పుస్తకాలు రిపీట్ అవుతున్నాయి, కానీ కొత్తగా ఎవరు చెప్పట్లేదు అనమాట.
నిజంగా కొత్త పుస్తకాలు ఏం రావట్లేదా, ఎవరు చెప్పట్లేదా, ఎవరు చదవట్లేదా అని ఒక చిన్న ఒక కుతూహలంలా అనిపించింది అనమాట. సో అలా ఓకే. తర్వాత ఫేస్బుక్లో వెతికితే చాలా పేజెస్ ఉన్నాయి, అంటే పర్సనల్ అకౌంట్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళ పుస్తకాల గురించి ఏవో రాస్తున్నారు. అందులో కాంటెంపరరీ గురించి కూడా ఇద్దరు ముగ్గురు రాస్తున్నారు, అంటే ఈ వారం విడుదలైన పుస్తకమనో ఇలా ఏదో ఒకటి. అరే ఉన్నాయి కదా పుస్తకాల గురించి, మరి ఈ పుస్తకాల గురించి ఎందుకు ఎవరు మాట్లాడరు అనే ఈ ఆలోచనతో, సరే ఎవరో గురించి మనం ఎందుకు వెయిట్ చేయాలి, మనకు ఆల్రెడీ ఒక పేజ్ ఉంది కదా. అంటే నా పేజ్ అంటే అది ఒక డిజిటల్ డస్ట్బిన్లో నేను ఒక మెయింటైన్ చేసా ఉన్నాను అనమాట, ఒకటి సపరేట్ ఫేక్ నేమ్తో. ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్. ఇన్స్టాగ్రామ్. సో ఇన్స్టాగ్రామ్లో నేను ఏం చేసామనంటే చెప్పా కదా, రీడింగ్ చేసినప్పుడు మనకి ఏమైనా థాట్స్ వస్తాయి, ర్యాండమ్ థాట్స్ మనకు గ్యారంటీగా వస్తాయి. సో వాటన్నిటిని ఎక్కడో దగ్గర స్టోర్ చేసుకోవాలి. దాన్ని ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ ఎందుకు వాడుకున్నాను అంటే 4 లైన్లలో మనం ఎంతైనా రాయొచ్చు, 4 లైన్లో రాయొచ్చు, అండ్ అన్లిమిటెడ్ స్టోరేజ్ ఇస్తాడు ఇన్స్టాగ్రామ్. సో ఒక డిజిటల్ డస్ట్బిన్లో ఉపయోగపడుతుంది నాకు అనే ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్లో ఒక ర్యాండమ్ పేరు పెట్టుకొని రాస్తూ వచ్చాను. సో ఎప్పుడైతే ఇలా తెలుగు కాంటెంపరరీ పుస్తకాల గురించి ఎవరు మాట్లాడట్లేదు, అదేదో మనమే స్టార్ట్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఐడియా వచ్చేసిన వెంటనే తెలుగు కలెక్టివ్ అని ఒక పేజ్ పెట్టాను. ఆ పేజ్ పెట్టి ఓకే, ఇందులో మనకు నచ్చిన పుస్తకం గురించి ఒక 4 మాటలు మాట్లాడదాము, అట్లీస్ట్ నాకైనా నేను ఎన్ని పుస్తకాలు చదివానో ట్రాక్ చేసుకోవడానికి పనికొస్తుంది కదా అని పెట్టాను. సో అలా స్టార్ట్ అయిన పేజ్. నెమ్మదిగా దాన్ని రీనేమ్ చేశాను తెలుగు కలెక్టివ్గా. దానికి ఒక లోగో క్రియేట్ చేశాను. అన్నీ ఆన్లైన్లో అవైలబుల్ అవుతున్న ఫ్రీ కంటెంట్ ద్వారా ఏదో ఒకటి చేసి అలా నాకు నచ్చిన 4 మాటలు మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అలా ఇప్పటికీ అదే చేస్తున్నా, తెలుగు పేజ్, అది తెలుగు కలెక్టివ్ పేజ్ ద్వారా. అలా ఇప్పుడు ఒక 13,000 ఫాలోవర్స్ వచ్చారు ఇన్స్టాగ్రామ్లో. అంటే ఎవరైనా కొత్తగా రీడర్గా జర్నీ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకి ఈజీగా ఉండే పుస్తకాలు ఇంట్రడ్యూస్ చేయాలనే మీ ఉద్దేశం, లేదంటే కంటెంపరీ లిటరేచర్ ఇంట్రడ్యూస్ చేయాలనే? సో అంటే ఇది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ నాకు. ఇది ఎలా అంటే నేను మామూలుగా ఒకసారి ఎలా ఈ కోరాలోనే సర్చ్ చేస్తున్నప్పుడు నాకు సజెస్ట్ చేసిన బుక్ ఏంటంటే అసముద్రం జీవరి యాత్ర సజెస్ట్ చేశారు నాకు. సో ఆ బుక్ చెప్పగానే నేను స్టార్ట్ చేశాను సరే చదవడం. సో నేను చదువుతూ నాకు అసలు ఎందుకు ఈ బుక్ చదువుతున్నాను నేను, నా జీవితం అంటే ఏంటి, ఇలాంటి చాలా కాంటెంప్లేటింగ్ క్వశ్చన్స్ నాకే వచ్చాయి అనమాట. అప్పుడు ఎంత మీ ఏజ్? 23, 22? అప్పుడు నాకు అరౌండ్ అంతే 25 ఉండొచ్చేమో, 24, 25 అంతే. 24, 25. ఓకే. సో ఇలాంటి టైంలో ఇలాంటి బుక్ సజెషన్ తప్పు అని చెప్పను, బట్ టార్గెట్ ఆడియన్స్ తప్పు అంటా అనమాట నేను. సో నాకు ఇలాంటి బుక్ చదివినప్పుడు, అంటే ఇలాంటి బుక్ని ఎవరైనా ఫస్ట్ న్యూ రీడర్కి సజెస్ట్ చేస్తే వాడు భయపడతాడేమో అని నాకు అనిపించింది అనమాట. పూర్తిగా ఇంకా తెలుగు పుస్తకాలు అంటే ఇలానే ఉంటాయేమో అని ఒక అపోహలో పడే అవకాశం ఉండొచ్చు. సో దాన్ని నేను బ్రేక్ చేద్దాం అనుకున్నా బేసికల్గా. ఎందుకు అంటే తెలుగు కంప్లీట్గా కొత్త వచ్చిన వాడికి ఎంటర్టైన్మెంట్ కావాలి, తర్వాత రీడబిలిటీ చాలా ఎక్కువ ఉండాలి, వాడు ఎక్కువ కష్టపడకుండా హ్యాపీగా ఒక బుక్ని కంప్లీట్ చేశాను అనే ఒక హ్యాపీనెస్ ఉండాలి. ఈ 3 వాడికి ఉండాలి. సో ఇలా అండ్ వాడికి ఈజీగా రిలేటబుల్ అవ్వాలి. సో ఇవన్నీ ఉండేవి ఏంటంటే కాంటెంపరరీ పుస్తకాల్లో ఇవి ఎక్కువ మనకు అనిపిస్తాయి. ఎందుకంటే ఇప్పుడు కాంటెంపరరీలో ప్రెజెంట్ వాడుతున్న లాంగ్వేజ్ వాడతారు, వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటారు, కొంచెం ఫాస్ట్ రీడింగ్ ఇస్తారు, పేజెస్ కూడా కొంచెం తక్కువ ఉంటాయి కంపారిటివ్గా. సో ఈ రకంగా చూసుకుంటే ఒక బిగినర్కి కాంటెంపరరీ పుస్తకాలు అనేవి చాలా బెస్ట్. అండ్ సజెస్ట్ చేసే ముందు కూడా నేను కొత్త పుస్తకాలు కూడా ఫస్ట్ సజెస్ట్ చేసేవాడిని కాదు. స్టార్టింగ్లో నాకు తెలియనప్పుడు మీరు అవేమి వద్దు, ఈనాడు స్వాతి పుస్తకాలు చదవండి, అందులో ఉన్న కథలు చదవండి, అవి నచ్చితే పుస్తకం కొనుక్కొని చదవండి అని చెప్పేవాడిని అనమాట. సో అలా కాంటెంపరీకి నేను బాగా కనెక్ట్ అయ్యాను, అలాగే అందరికీ సజెస్ట్ చేయడం కూడా మొదలుపెట్టాను. కేవలం ఇన్స్టాగ్రామ్ పేజ్తో మొదలుపెట్టారు, కానీ దాని తర్వాత ఇప్పుడు మీరు ఇంకో చాలా పెద్ద పని చేస్తున్నారు. అదేంటంటే రచయితల్ని తీసుకురావటం, రచయితలకి పాఠకులకి మధ్యలో మీరు వాళ్ళిద్దరిని కలిపి కూర్చోబెట్టి మాట్లాడడం అనే పని చేస్తున్నారు. సో దాంట్లోకి వెళ్ళబోయే ముందర ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు 17లో మీరు మొదలుపెట్టారన్నారు కదా సీరియస్ రీడింగ్ తెలుగు పుస్తకాల గురించి. సో ఇప్పుడు మనం 24 అంటే ఆల్మోస్ట్ లెటెస్ట్ 6 ఇయర్స్ మీరు చదివారనుకుంటే, ఇప్పుడు ఎవరైనా కొత్తగా చదవడం మొదలుపెట్టాలి, తెలుగు చదవడం మొదలుపెట్టాలి అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి మీరు సజెస్ట్ చేసే ఒక 5 పుస్తకాల పేర్లు చెప్పండి. పెద్ద ప్రశ్న వేశారు. ఓకే,
నేను బుక్స్ సజెస్ట్ చేయట్లేదు. బట్ ఏంటంటే నేను జానర్స్ ఆర్ థీమ్స్‌ని సజెస్ట్ చేస్తాను. సో, ఆ రకంగా వాళ్ళు వెతుక్కోవచ్చు. సో, జనరల్‌గా ఎక్కువ మంది రీడర్స్ కనెక్ట్ అయ్యేది దేనికంటే నాస్టాల్జియాకి బాగా కనెక్ట్ అవుతారు. వాళ్ళ ఊరి భాషలో ఉండే కథలను బాగా కనెక్ట్ అవుతారు. సో, మనకు లక్కీగా ఇలాంటి కథలు ఈ మధ్య చాలా ఎక్కువ మంది రాస్తున్నారు. సో, మన ఊరు యాసలో ఫర్ ఎగ్జాంపుల్ మన చిత్తూరు యాస అనుకుంటే చిత్తూరు యాసలో కథలు కానీ, వైజాగ్ యాస అంటే వైజాగ్ యాస ఉత్తరాంధ్ర భాషలో ఏదో ఒక రాసిన కథలు కానీ, గోదావరి జిల్లా భాషలో రాసిన యాసలు కానీ, సో అలాంటి కథలు అక్కడితో స్టార్ట్ చేయడం ఒకటి. ఇంకోటి ఏంటంటే రీడబిలిటీ ఉందా లేదా, కథ చిన్నగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎంత చిన్న కథ అయితే అంత బాగా ముందు మనకి అంటే స్టార్టింగ్ చిన్నప్పుడే మనం ఆల్ఫాబెట్స్ నేర్చుకోవాలి కానీ ఆల్జీబ్రా నేర్చుకోకూడదు కదా. సో అలా నెమ్మదిగా చిన్న చిన్న కథలు. నేను అన్నిటికన్నా ఎక్కువగా సజెస్ట్ చేసేది ఏంటంటే ముందు మీకు అసలు రీడింగ్ ఇంట్రెస్ట్ వస్తుందా రాదా అని తెలుసుకోవడానికి మీరు పుస్తకాలు కొనేసి ఇంట్లో లగేజ్ని పెంచేసుకోకుండా ముందు ఈనాడు పుస్తకంతో స్టార్ట్ చేసి ఈనాడులో కథ వస్తుంది, సాక్షిలో కథ వస్తుంది, ఆదివారం ఆదివారం. సో ఈనాడు ఆదివారం, సాక్షి ఆదివారం, వార్త, ఇలా ఆదివారాలు ఎడిషన్స్ ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి ఇప్పుడు మనకి. అవి పుస్తకం కూడా కొనుక్కోగలం, మన ఫోన్లోనే ఉన్నాయి. సో వాటిని చదివి అర్థం చేసుకొని బాగున్నాయి అనిపిస్తుంటే అక్కడ నుండి స్టార్ట్ చేసి నెమ్మదిగా ఆటోమేటిక్గా మనకే అర్థమవుతుంది నాకు ఎటువంటి జానర్ అర్థమవుతోంది అని. అలా లవ్ అయితే లవ్ అని, ఇలా లేదు నాకు బుక్సే కావాలి కంప్లీట్గా అంటే ఈ మధ్య చాలామంది డిఫరెంట్ జానర్స్ రాస్తున్నారు. ఇప్పుడు నల్గొండ అంటే తెలంగాణ యాస, నల్గొండ యాసకు తగ్గట్టు అయితే నల్గొండ కథలు అని వి మల్లికార్జున్ రాస్తున్నారు. చిత్తూరు యాసలకు సంబంధించి కావాలంటే బూడూరు సుదర్శన్ బహుదా కథలు అని రాశారు. తర్వాత వంశీ గారు, పెద్ద వంశీ అందరు తెలిసిన ఆయన, మా పాసలపూడి కథలు. తర్వాత అమరావతి కథలు. అమరావతి కథలు అందరికీ తెలిసిందే. ఏ లాంగ్వేజ్ అంటే దానికి ఎటువంటి బ్యారియర్స్ అవసరం లేదు, చాలా సింపుల్ కథలు ఉంటాయి, ఆలోచించడానికి 2-3 పేజెస్లోనే ఉంటాయి. అండ్ అమరావతి కథలు కూడా చదవచ్చు. సో ఈ బుక్స్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. 2017లో మీరు చదివే పుస్తకాలకి, మీరు చదవగలిగిన పుస్తకాలకి, ఇప్పుడు మీరు చదవగలుగుతూ ఎంజాయ్ చేస్తున్న పుస్తకాలకి ఏమన్నా జర్నీలో ఏమన్నా ఇంప్రూవ్మెంట్ అనకూడదేమో, ఆ జర్నీలో ఏదైనా తేడా ఉందని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా ఉంది సార్. ఎందుకంటే నేను నా జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పా కదా మీకు, నేను రీడబిలిటీ ఉండేవి లేకపోతే నాకు ఎంజాయ్మెంట్ ఇచ్చేవి వాటితో స్టార్ట్ చేశాను నేను. అలాంటి వాటిని ఎత్తుక్కొని మరి కేవలం నా ఊరి కథలు ఇలా స్టార్ట్ చేశాను. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నేను ఏ కథ అయినా చదవగలను. అంటే అలాని మళ్ళీ దాని ఏమంటారు కావ్యాలు తీసుకొచ్చి నా ముందు పెట్టి చదువు అంటే నేను చదవలేను, ఇంకా నేను అంతవరకు రాలేదు. ప్రెజెంట్ నేను ఒక 80s లో వచ్చిన కథలు నేను చదవగలనేమో. 80sలో ఆర్ 70sలో వచ్చిన కథల్ని ఆ తెలుగుని నేను అర్థం చేసుకోగలను. అంటే డిక్షనరీ లేకుండా ఆ కథలు నేను అర్థం చేసుకోగలను. ఆ మాత్రం అంటే కొంచెం ఫాస్ట్ రీడింగ్ కూడా వచ్చింది. ఇంతకుముందు ఒక పేజ్ చదవడానికి నాకు ఒక 10 to 15 మినిట్స్ పడితే ఇప్పుడు నేను ఒక 5 to 6 మినిట్స్లో ఒక పేజ్ని కంప్లీట్ చేయగలుగుతున్నా. సో ప్రెజెంట్ ఒకప్పుడు ఒక పుస్తకాన్ని నేను ఒక నెల రోజులు చదివితే ఇప్పుడు ఒక పుస్తకాన్ని ఒక వారం చదువుతున్నా. సో ఆ రకంగా స్పీడ్ పెరిగింది. అలాగే కొంచెం కాంప్లికేషన్స్ కూడా నేను ఆల్ ఐడియాలజీస్ అంటే లెఫ్ట్ రైట్ సెంటర్ అలా అన్ని ఐడియాలజీస్ పుస్తకాలు కూడా చదువుతున్నాను అనమాట. సో ఆ రకంగా కూడా. మీరు బేసిక్గా ఇంగ్లీష్ మీడియం స్టూడెంటే కదా? ఇంగ్లీష్ పుస్తకాలు నేను చిన్నప్పటి నుండి ఇంగ్లీష్ మీడియమే. మీరు ఇంగ్లీష్ పుస్తకాలు చదవడంతో మొదలుపెట్టి 2017లో తెలుగు వైపు వచ్చారు, అంతే కదా? తెలుగు వైపు వచ్చాను అంతే. సో ఇప్పుడు మీరు వెన్ వి గో బ్యాక్ టు తెలుగు కలెక్టివ్ కనుక మనం వెనక్కి వెళ్తే, ఇప్పుడు మీరు ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్తో ఆగలేదు, ఈ పుస్తకాల పరిచయంతో మీరు ఆగలేదు. దాని తర్వాత మళ్ళీ మీరు ఇంకో పెద్ద బాధ్యతను ఎత్తుకెత్తుకున్నారని నేను అనుకుంటాను. చాలా డిఫికల్ట్ అది. రచయితల్ని తీసుకొచ్చి వాళ్ళ చేత కూర్చోబెట్టి వాళ్ళతో పాటు పాఠకులను కూడా తీసుకొచ్చి, ముఖ్యంగా నాకు చాలా నచ్చింది ఏంటంటే మీరు తీసుకొచ్చే పాఠకుల్లో ఎక్కువ మంది యంగ్స్టర్సే ఉంటారు, మీ ఏజ్ గ్రూప్ వాళ్ళే ఉంటారు. దీని గురించి చెప్పండి. ఇది ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది, ఏం జరుగుతుంది ఇప్పుడు? ఇది కూడా ఒక స్టోరీ చెప్పండి. సో ఎప్పుడైతే ఈ పుస్తకాలు చదువుతూ కాంటెంపరీ రైటర్స్ బాగా అలవాటు పడ్డా, అంటే వాళ్ళ రచయితలు అలవాటు పడ్డానో, మనకి బుక్ ఫేర్ అనేది ఎవ్రీ ఇయర్ హైదరాబాద్ బుక్ ఫేర్ జరగడం ఒక
వరం అని చెప్తాను అలాంటి వాళ్ళకి. ఎందుకంటే రైటర్స్ని కలవచ్చు. అలా నేను మొహమ్మద్ గౌస్ అని గాజుల్ సంచి రాసిన రైటర్ని కలిసాను అనమాట. 2021 అనుకుంటా, ఇది నాకు ఎగ్జాక్ట్ గుర్తులేదు, 21 ఆర్ 22. ఆ బుక్ ఫేర్లో కలిసినప్పుడు మేము బాగా క్లోజ్ అయ్యాం. అంటే అప్పటికి తన బుక్ రాలేదు, బట్ స్టిల్ తను నాకు సజెషన్స్ ఇచ్చారు. కేశవ రెడ్డి గారి పుస్తకాలు చదువు, ఇలా యాజ్ రీడర్గా నాకు సజెస్ట్ ఇస్తూ వచ్చారనమాట. సరే అని ఆయన బుక్ వచ్చిన తర్వాత ఆయన బుక్ చదివి, ఆయన ఇంకా ఒక ప్రతి కథ గురించి నేను ఫోన్ చేసి మాట్లాడేవాడిని. ఇది కథ నాకు చాలా బాగా నచ్చింది, ఇది ఎలా రాశారు, దీని వెనకాల ఉన్న ఐడియా ఏంటి. అంటే ఒకే ఏజ్ గ్రూప్ మేము ఇద్దరం, తను నాకన్నా 1 year చిన్న. సో మాకు ఇంకా ఆ క్లోజ్నెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కాబట్టి ప్రతి కథ గురించి, లేకపోతే ఒక 2-3 కథల గురించి మేము మాట్లాడుకునే వాళ్ళం. తర్వాత ఒకరోజు తను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఒకరోజు ఎందుకో ఎక్కడో కలిసాం మేము, అనుకోకుండానో లేకపోతే దేనివల్ల నాకు సరిగ్గా గుర్తులేదు. తను ఒక మాటల్లో ఒక మాట అంటాడు అనమాట. మనం చదివింది ఒక 4 వ్యక్తులు చెప్పుకోకపోతే దాన్ని చదివిందే మర్చిపోతాం మనము అని. ద లంచ్ బాక్స్ అనే మూవీలో ఈ డైలాగ్ ఉంది. దాన్ని నాకు అదే మాట మళ్ళీ చెప్తాడు అనమాట. తన ఫ్లోలో తను చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. నేను ఇది ఎక్కడో నాకు టచ్ అయింది. ఈ రూమ్కి వెళ్ళిన తర్వాత, అంటే నేను ఎన్నో పుస్తకాలు చదువుతున్నా కదా, మాట్లాడడానికి ఎవరూ లేరే. నిజమే కదా, నేను ఎన్నో పుస్తకాలు, అంటే అప్పుడు ప్లాట్ఫామ్, అంటే ఈ తెలుగు కలెక్టివ్ అనేది ఒక 1000 మందో 1500 ఫాలోవర్స్ వచ్చారు, బాగానే వచ్చారు ఫాలోవర్స్ కూడా. సో నిజమే కదా, అసలు ఎవరూ లేరు మన కథలు మనం చెప్పుకోవడానికి, నేను చదివినవి దాన్ని డిస్కస్ చేయడానికి. నా కథలు ఎవరు చదవరు, నేను చెప్పిన కథలు ఎవరు చదువుతున్నారా దాని గురించి డిస్కస్ చేయడానికి ఎటువంటి ప్లాట్ఫామ్ లేదు కదా అనే ఒక చిన్న డౌట్ వచ్చింది. సరే అసలు ముందు హైదరాబాద్లో బుక్ క్లబ్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని మళ్ళీ సర్చింగ్ స్టార్ట్ చేశా. హైదరాబాద్లో లాక్డౌన్ తర్వాత ఏమైనా బుక్ క్లబ్స్ ఉన్నాయా అని. సో ఓపెన్ చేయగానే 2-3 కనిపించాయి. కానీ ఏంటంటే వాళ్ళు ఇంగ్లీష్ పుస్తకాల గురించి మాట్లాడుతున్నారు. కొంతమంది తెలుగు మాట్లాడే వాళ్ళు ఉండేవాళ్ళు, కానీ వాళ్ళు లాక్డౌన్ తర్వాత వాళ్ళ సర్వీసెస్ని రెజ్యూమ్ చేయలేదు, కొత్త వాళ్ళని తీసుకోవడం అలాంటివి చేయలేదు అనమాట. సో అప్పుడు మళ్ళీ అక్కడితో అయిపోయింది. ఓకే ఏం లేవా, ఓకే ఏం చేస్తాం, ఇంకేం లేదా అని వదిలేసాము. తర్వాత మల్లికార్జున్, ఇందాక చెప్పా కదా నల్గొండ కథలు రాసిన మల్లికార్జున్, ఆయనతో ఒకసారి కలిసామన్నమాట. సెమిలాగే ఏదో సమ్ లిటరేచర్ దాంట్లో కలిసినప్పుడు నేను చెప్పాను, అన్న ఇలా ఒక అలా బుక్ క్లబ్ లాంటిది మనం ఏమైనా స్టార్ట్ చేద్దామా, మన కథల్ని మనం రైటర్స్ని ఇన్వాల్వ్ చేసి బుక్స్ డిస్కస్ చేసుకోవచ్చు కదా, దీన్ని ఏమంటారు, దీనికి మనం ఈ ఐడియా బాగుందా అని సరదాగా అడిగా అనమాట. అడిగితే చాలా మంచి ఐడియా, ట్రై చెయ్యు, ఇంతవరకు రైటర్ని ఇన్వాల్వ్ చేసి ఎవరు ట్రై చేయలేదు, నువ్వు ఒకసారి కుదిరితే ట్రై చెయ్యు, బాగుంటే వర్కౌట్ అవుతుంది, లేదంటే మహా అయితే ఒక 2-3 ఈవెంట్స్ తర్వాత డ్రాప్ అయిపోవచ్చు, ట్రై చేయడంలో తప్పే ఉంది, రిగ్రెట్స్ లేకుండా ఉంటావు కదా అని తను చెప్పారనమాట. సరే అని అలా సెప్టెంబర్ 2022లో స్టార్ట్ చేశాము. ఫస్ట్ మల్లికార్జున్ అనే పిలిచాను, ఎందుకంటే రిస్క్ తీసుకోవడం ఎందుకులే అని ఫస్ట్ ఆయన్నే పిలిచాం. సో పిలిచి నాకు తెలిసిన ఒక కేఫ్ ఉండేది, ఆ కేఫ్ ఓనర్ నాకు తెలుసు, సో పర్సనల్గా. సో ఆవిడని అడిగా అనమాట, కావ్య అని. తను అడిగా, నాకు ఈ ఐడియా చెప్పానంటే చాలా మంచి ఐడియా, ట్రై చేయు, నీకు కావాలంటే అట్ వెరీ లో అమౌంట్ నీకు కావాల్సిన టైం ఫ్రేమ్లో నీకు ఇస్తాను అని చెప్పారనమాట. వెన్యూ అలొకేట్ చేస్తాను నీకు ఆ టైం ఫ్రేమ్లో అని చెప్తే, ఓకే ట్రై చేద్దాం, ఒక 2-3 months ట్రై చేద్దాము, వర్కౌట్ అయితే వీ విల్ కంటిన్యూ, అదర్వైజ్ వీ విల్ డ్రాప్ అవుట్ అని చెప్పేసాం. సో అలా స్టార్ట్ చేసాము. లక్కీగా ఏంటంటే చాలా మంది సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇప్పటికీ కూడా. సో యాజ్ ఆఫ్ నో వీ హ్యావ్ ఇంట్రడ్యూస్ 12 authors-ని పిలిచాము, 5 books గురించి డిస్కస్ చేసాం. అంటే 5 authors కాకుండా సపరేట్గా 5 books గురించి డిస్కస్ చేసాం. 2 book signing ఈవెంట్స్ చేసాం. సో అలా 19 ఈవెంట్స్ చేసాం ఈ ఫ్రమ్ సెప్టెంబర్ 2022. అలా జర్నీ కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఒకటి రచయితలతో, మీరు పుస్తకాలు చదవడం, రచయితలతో మాట్లాడడం, అంటే దీంట్లో ఇన్వాల్వ్ అయిన స్టెప్స్ మనం చూస్తే ప్రాసెస్లో మీరు రచయితలతో, మీరు పుస్తకాలు చదవాలి, రచయితలను కోర్స్ ఇన్వైట్ చేయాలి, వాళ్ళని ఒప్పించాలి రావడానికి, ఒక సైడ్ అయితే, పాఠకుల్ని ఎవరైతే ఆ సమావేశంలో వచ్చి కూర్చుంటారో వాళ్ళు కూడా ఐ థింక్ సైజబుల్ నెంబరే వస్తున్నట్టుంది, 20-30 దాకా వస్తున్నట్టున్నారు కదా ప్రతి సమావేశానికి. వాళ్ళని ఎలా తీసుకొస్తారు మీరు, అంటే వాళ్ళు ఎలా వస్తారు, ఎట్లా? అది దీనికి యాక్చువల్గా నా దగ్గర ఆన్సర్ లేదు, ఎలా వస్తున్నారు అంటే. లక్కీగా ఏంటంటే, అంటే మనకు ఒక అపోహ ఉంది, ఇది ఇలా అనొచ్చలేదో నాకు తెలియదు, తెలుగులో రీడర్స్ లేరు అనే ఒక అపోహ చాలా మందిలో ఉంది. అంటే మా పుస్తకాలు ఎవరు చదవట్లేదు అందరూ అనే అపోహ ఉంది. కానీ నేను ఏదైనా ఒక బుక్ని సజెస్ట్ చేసినప్పుడు, ఈ బుక్ ఎక్కడ దొరుకుతుంది, మేము ఎక్కడ చదవచ్చు
ఆర్ ఈ పుస్తకాన్ని మేము ఎలా కొనుక్కోవచ్చు అని అడిగే వాళ్ళు నాకు చాలా అంటే నాకు రోజుకి అట్లీస్ట్ 1-2 మెసేజ్లు వస్తాయి ఇన్స్టాగ్రామ్లో, అన్న ఈ ఒక బుక్ సజెస్ట్ చేయండి ఇలా అన్నమాట. సో దెర్ ఆర్ రీడర్స్ యాక్చువల్గా, చదివే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకి ఏంటంటే సరైన దారిలో తీసుకెళ్లే వాళ్ళు లేరు. అంటే సో మేము ఇలా పోస్ట్ పెట్టినప్పుడు కాంటెంపరీ పుస్తకాల గురించి అన్నప్పుడు ఫస్ట్ నేను చెప్పా కదా మల్లికార్జున్ అని పిలిచాము అని. సో ఆయనకి ట్విట్టర్లో చాలా ఫాలోయింగ్ ఉంది బేసికల్గా. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఆయనకి చాలా మంది ఫ్యాన్స్ అలా ట్విట్టర్లో ఉన్నారు. సో ఆయన ఈవెంట్కి దగ్గర 20-25 మంది వచ్చారనమాట. దానికి మేమే షాక్ అయ్యాం, ఎంతమంది వచ్చారేంటి, అందరూ వచ్చి కథల గురించే మాట్లాడారు. మేము ఒక 10 మంది వస్తారేమో అనుకున్నాం. సో ఇంతమంది వచ్చేసరికి మేమే కొంచెం కంగారు పడ్డాం అనమాట. తర్వాత తెలిసింది ఏంటంటే అందరూ చదువుతున్నారు, కానీ వాళ్ళు కూడా ఇలాంటి ప్లాట్ఫామ్ కోసమే వెయిట్ చేస్తున్నారు చాలా మంది. అండ్ ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ అన్నమాట, ఎందుకంటే ఎవరైనా వచ్చి మాట్లాడొచ్చు. జనరల్గా మళ్ళీ ఇది కూడా సబ్జెక్ట్ ఆఫ్ కరెక్షన్, చాలా మంది సభలు వన్ సైడెడే ఉంటాయన్నమాట. అంటే రచయిత వస్తారు, వాళ్ళు చెప్పాలనుకున్న చెప్తారు, పాఠకులు కిందన ఎక్కడ అంటే వాళ్ళు కూర్చొని వాళ్ళు వినేసి వెళ్ళిపోతారు, కానీ ఇంటరాక్టివ్ సెషన్ అనేది చాలా తక్కువ జరుగుతుంది అనమాట. సో అదొక వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అయింది. సో మేము పెట్టేటప్పుడే రిజిస్ట్రేషన్స్ అని పెట్టి కేవలం ఒక 20-25 మందినే పిలుస్తాము, తర్వాత రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేసేస్తాము. సో వాళ్ళలో 20 మంది రిజిస్టర్ చేసుకుని అందులో 15 మంది వచ్చినా మాకు సరిపోతుంది. సో ఈ వన్ ఇంటరాక్షన్స్ వల్ల వాళ్ళకి రచయిత చాలా బాగా క్లోజ్ అవుతారు, కేవలం వాళ్ళ కథలు మాత్రమే కాకుండా. సో వాళ్ళే రిపీట్ అవుతూ వస్తారనమాట. సో ఆ రకంగా మాకు వచ్చారు అందరూ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వచ్చిన వాళ్ళే, వేరే ప్లాట్ఫామ్స్ నుండి ఎక్కడ నుండి కాదు. ఎక్కువ మంది ఇన్స్టాగ్రామ్ నుండి తెలుగు కలెక్టివ్ ఒకటి ఉంది హైదరాబాద్లో అని తెలుసుకొని వాళ్ళు చూసి వచ్చిన వాళ్ళే ఇప్పటికీ ఉన్నారు. వీళ్ళందరూ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు నార్మల్గా? ఎక్కువ మంది సాఫ్ట్వేర్ వాళ్ళు ఫ్రమ్ 22 to 30-35 వరకు వస్తుంటారు. అది రైటర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు రైటర్ని నేను ఒక పెద్ద ఆయన్ని ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ రైటర్ని తీసుకొస్తే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు. కొంచెం ఇంకా కాంటెంపరీ వాళ్ళు తీసుకొస్తే ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తారు అనమాట. బట్ ఏంటంటే నేను ఏ బుక్ని అంటే నేను ఫేస్బుక్లో ఈవెంట్కి ఒక 2-3 వీక్స్ ముందే అనౌన్స్ చేస్తా ఈ ఆథర్ని పిలుస్తున్నాము అని. సో వెంటనే అవైలబుల్ పక్కనే ఉండే షాప్స్లో దగ్గరలో అవైలబిలిటీ ఉన్న స్టోర్స్కి వెళ్ళి ఆ రైటర్ యొక్క పుస్తకాలు కొనుక్కొని వాళ్ళు చదివి మాకు రిజిస్టర్ అయ్యి వస్తున్నారనమాట. సో అలా దగ్గర ఒక 5-6 మెంబర్స్ వస్తున్నారు. మేము పెట్టిన ఏ ఆథర్కైనా కొనుక్కొని చదివి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి రచయితతో మాట్లాడినప్పుడు ఒకటేంటంటే రచయితల్ని పాఠకుల్ని కలపటం అనేది ఆబ్వియస్గా ఒక మంచి పని జరుగుతుంది. రెండోది ఏంటంటే రచయితల ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీకు వీటి గురించి? దీనికి అంటే చాలా మంది ఎంతవరకు నాకు ఎటువంటి నెగిటివ్ రాలేదు. సో దానివల్ల నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అందరూ కూడా అంటే మా కథల గురించి మాకన్నా బాగా మాట్లాడుతున్నారు మీరు, ఎందుకంటే ఓపెన్ ప్లాట్ఫామ్ ఉన్నప్పుడు చాలా మంది ఓపెన్ ఎండింగ్స్ ఇచ్చేస్తారు కొన్ని కథలకి. సో దానికి మనం ఎక్స్టెండ్ చేసుకొని కథలు రాసి చెప్పిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనమాట. సో ఇప్పుడు మీరు ఇలా ఎండ్ చేసి ఉంటే బాగుండేది కదా, ఇలా ఎందుకు మీరు ఇలా చేశారు, అలా చేయొచ్చు కదా, అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ అంటే ఒక ఫ్రెండ్ అడిగినట్టుగా అడుగుతూ ఉంటారనమాట. సో అలా అడిగినప్పుడు రైటర్స్ కూడా చాలా మంది, ఇప్పుడు రాజిరెడ్డి సార్ కూడా పూడూరు రాజిరెడ్డి సార్ వచ్చినప్పుడు ఇలాగే అనమాట. డిస్కషన్స్లో ఆయన లాస్ట్లో వెళ్ళిపోతూ నా కథల గురించి నాకన్నా మీరే చాలా బాగా మాట్లాడారు అని అన్నారనమాట. సో ఇట్స్ ఎ హ్యూజ్ కాంప్లిమెంట్ మాకు యాక్చువల్గా. అలానే గుండ్ల వెంకట నారాయణ ఒకసారి ఇన్వైట్ చేసినప్పుడు తను కూడా చెప్పారనమాట, పాఠకుడు రచయిత ఒకే చెట్టుకి ఉండే వస్తువులు అని మరోసారి గుర్తు చేశారు మీరు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది అని ఆయన కూడా అన్నారు. సో అంటే రైటర్ సైడ్ నుండి ఎంత మంచి కాంప్లిమెంట్ ఇచ్చినా, రైటర్ అంటే పిలిచిన వాళ్ళని అంటే గెస్ట్ సైడ్ నుండి మనకు ఒక కాంప్లిమెంట్ రావడం అనేది ఇట్స్ ఎ హ్యూజ్ అప్లాజ్ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఇంకోటి మీరు నాకు 3 చెప్పారు. ఒకటి రచయితల్ని తీసుకురావడం అనేది ఒకటి ముఖ్యమైన, ఇప్పటిదాకా చేసిన వాటిలో ఎక్కువ శాతం మీరు రచయితల్ని తీసుకొచ్చి మాట్లాడించడం చేశారు. రెండోది మీరు కొన్ని ఈవెంట్స్ కథల గురించి మాట్లాడుకోవడం అనేది కూడా చేశారని అన్నారు కదా, దాని గురించి చెప్పండి. ఏం జరుగుతుంది అప్పుడు, ఎట్లా చేస్తారు, ఆ ప్రాసెస్ ఏంటి? దీనికి మేము పెట్టుకున్న పేరు ఏంటంటే సెలబ్రేటింగ్ తెలుగు లిటరేచర్ అని. ఫస్ట్ రైటర్స్ని పిలిచేది ఏంటంటే మీట్ అండ్ గ్రీట్ విత్ రైటర్ ఆర్ ఆథర్, దాని టైటిల్ అది. దీనికేమో సెలబ్రేటింగ్ ఆర్ ఓపెన్ మైక్ అని పెడుతున్నాము. సో దీనికి ఏంటంటే ఆ రైటర్ మేము పిలవలేం, మేబీ వాళ్ళు
చనిపోయి ఉండొచ్చు ఆర్ చాలా దూరంలో ఉండొచ్చు. మేము ఇంతవరకు ఏంటంటే చనిపోయిన వాళ్ళు అంటే కొంచెం అందరికీ తెలిసిన పుస్తకాలు వాటి గురించి కూడా పెట్టాలి కదా, అంటే కేవలం కాంటెంపరీ లిటరేచరే కాదు, క్లాసిక్ లిటరేచర్ ఆర్ ఏమంటారు కాంటెంపరీకి ముందు ఉన్న వాళ్ళ లిటరేచర్ కూడా లిటరేచరే కదా, దాని గురించి కూడా తెలియాలి కదా అనే ఉద్దేశంతో ఈ సెలబ్రేటింగ్ తెలుగు లిటరేచర్ అని ఓపెన్ మైక్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే రైటర్ అనే వాళ్ళు ఎక్కడ ఇన్వాల్వ్ అవ్వరు, బికాస్ దే ఆర్ నో మోర్. కాబట్టి కేవలం కథల గురించి వాళ్ళ పుస్తకాన్ని అన్నీ తీసుకోకపోయినా కేవలం ఒకటో రెండో పుస్తకాలు తీసుకుంటాం. ఇప్పుడు కేశవరెడ్డి గారు 9 నవలలు రాశారు, అందులో ఒక 3 తీసుకున్నాం. ఆ మూడిటి గురించి డిస్కషన్ ఉంటుంది. అందరినీ ఓపెన్ మైక్ ఇచ్చి, అంటే ఓపెన్ మైక్ లాగా ఆ కథల గురించి మీరు ఏవైనా మాట్లాడచ్చు, క్వశ్చన్స్ ఉంటే మీ క్వశ్చన్స్ అడగచ్చు, డిఫరెంట్ ఒపీనియన్స్ షేర్ చేసుకోవచ్చు. ఇలా అమరావతి కథల గురించి మేము మాట్లాడాము, గొల్లపూడి మారుతీరావు గారు అసలు సాయంకాలం అయింది గురించి మాట్లాడాము. సో ఇలా డిఫరెంట్ వేరియస్ బుక్స్ని చూస్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ప్రోగ్రాము డివైస్ చేయటం కానీ ఇంకోటి మీకు సహాయపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా దీంట్లో? టీం ఏదైనా ఉందా, మీరే చేయాల్సి వస్తుందా మొత్తం ఇప్పుడు? లేదు సార్, మా టీం మొత్తం అంతా తెలుగు అంటే ఈ మీట్స్ ద్వారా పరిచయం వాళ్ళ టీమే. బయట అంటే ఎక్స్టర్నల్ పర్సన్స్ అంటూ ఎవరు లేరు. మొత్తం మేము ఫామ్ అయిన టీం అంతా మా రెగ్యులర్ మీట్స్ ద్వారా వచ్చిన వాళ్ళే. ఇప్పుడు ప్రెసెంట్ మేము 8 మంది ఉన్నాము. 6 హైదరాబాద్లో ఉంటారు, 2 బెంగళూరులో ఉన్నారు. సో అంటే వాళ్ళు హైదరాబాద్లో ఉండేవాళ్ళు, బట్ జాబ్ పర్పస్ వల్ల ఇప్పుడు బెంగళూరు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. సో మేము మొత్తం 8 మంది ఉన్నాం. అందరూ ఇదే ఏజ్ గ్రూప్? అందరూ అంటే 25 to 35 మధ్యలో ఉండేవాళ్ళమే అందరము. సో ఈ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అంతా నేనే చూసుకుంటాను, ఇన్స్టాగ్రామ్ వరకు. మిగతా వాళ్ళు ఏంటంటే ఈ ఇప్పుడు మేము చెప్పే పాడ్కాస్ట్ గురించి ఎటువంటి రైటర్ని పిలవచ్చు అంటే, నాకు ఏమైనా ఇప్పుడు నేను ఒక బుక్ చదివాను, బుక్ చదివి ఆ బుక్ గురించి ఈ రైటర్ని పిలుద్దాం అనగానే వాళ్ళకి చెప్తా అనమాట, ఈ బుక్ గురించి నేను పిలుద్దాం అనుకుంటున్నాను. కానీ వాళ్ళు ఓకే ఈ బుక్ మీద డిస్కషన్ చేసే పాయింట్స్ ఉన్నాయి అంటే, ప్రతి కథ ఆర్ ప్రతి పుస్తకం మీద మనం డిస్కషన్ చేయలేం, ఎందుకంటే కొన్ని ఎక్స్పీరియన్సెస్ బేస్డ్ స్టోరీస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ బుక్ మీద పెడితే ఇది డిస్కషన్కి బాగుంటుంది, ఎక్కువ మంది జనాలు కూడా వస్తారు, మంచి ఓపెన్ అవుతుంది ప్లాట్ఫామ్, ఎక్కువ మందికి తెలుస్తుంది రీచ్. సో అలా ఆ ఉద్దేశంతో అందరం డిస్కస్ చేసుకొని అలా మేమందరం డిస్కస్ చేసుకొని ఈ కథలు పెడుతూ ఉంటాం. టీమ్ ఆఫ్ 8 people. ఇప్పుడు ఈ పుస్తకం గురించి మీలో మీరు డిస్కస్ చేసుకునే దానికి ముందర మీరు ఒక పుస్తకం గురించి డిసైడ్ చేసుకొని అందరూ ఆ పుస్తకం కొనుక్కొని చదివి, అంటే దీనికి వచ్చేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా అంతే కదా, 20-30 మంది వస్తారు దీనికి కూడా, ఈ మీట్కి కూడా అంతే కదా, మాట్లాడుకోవడానికి కూడా. సెలబ్రేటింగ్ స్టోరీ తెలుగు లిటరేచర్ అనే దానికి కూడా అంతే కదా, మోర్ ఆర్ లెస్ అదే నెంబర్స్ వస్తాయి. సో వాళ్ళందరూ కూడా పుస్తకం చదివి రావడం అనేది మ్యాండేటరీ. నేను అంటే కిందన చెప్తాను, పుస్తకం చదివితే మీరు ఓపెన్ డిస్కషన్స్ అవుతాయి, ఒకవేళ మీరు చదవకుండా వచ్చినా సరే మీకు స్పాయిలర్స్ అనేవి పోతాయి, బట్ ఇఫ్ యూఆర్ ఓకే విత్ స్పాయిలర్స్ దెన్ యూ కెన్ కమ్ అని చెప్తాం. బట్ లక్కీగా 70% ఆఫ్ ద వచ్చేవాళ్ళు పుస్తకం చదివి ఆ పుస్తకం చేతిలో పట్టుకొని వస్తారనమాట. సో అక్కడికప్పుడు వాళ్ళు రిఫర్ చేసుకోవడానికైనా, బట్ 70% చదివే వస్తారు. అంటే ముందు దీన్ని ఏదైనా ఆన్లైన్ స్ట్రీమింగ్ చేసే ఉద్దేశాలు, ఎందుకంటే ఇప్పుడు ఈ 20-30 మందితోనే లిమిటెడ్ కదా ఇది, అంటే లొకేషన్ లిమిటెడ్, జియోగ్రఫికల్ లిమిటేషన్ ఉంటాయి, అందరు రాలేకపోతారు. దీన్ని ఏమన్నా రికార్డ్ చేసి పెట్టడానికి కానీ లేదంటే లైవ్ స్ట్రీమ్ చేయడానికి కానీ అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా మీకు? ఓకే, దీనికి మేము ఏం చేస్తున్నాం అంటే కొన్ని స్నిప్స్ తీస్తున్నాం, మొత్తం వీడియో మొత్తం అంటే కంప్లీట్ తీయట్లేదు, ఎందుకంటే ఇట్స్ ఎ క్లోజ్డ్ అట్మాస్ఫియర్ అని చెప్పినప్పుడు రైటర్ కొన్ని పర్సనల్స్ని షేర్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే కొంతమంది రైటర్స్ వాళ్ళ పర్సనల్ స్టోరీస్నే వాళ్ళ స్టోరీగా పెట్టుండొచ్చు, పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ని. సో ఇలాంటి ఒక క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో దే కెన్ ఓపెన్ అప్ అండ్ అంటే వాళ్ళు అక్కడ పర్సన్ పేరు మార్చి రాసినా సరే దాన్ని వాళ్ళు ఇతన్ని పలానా పర్సన్ ఈ రియల్ పర్సన్ అని వాళ్ళు చెప్పచ్చు. సో అది ఏమైనా మళ్ళీ కాంట్రవర్షియల్ కానీ అట్లా ఏమైనా అవ్వకుండా ఉండడానికి మేము ఓన్లీ స్నిప్స్ తీస్తున్నాం, స్మాల్ వీడియో బైట్స్ లాగా, ఎంతవరకు అయితే కంటెంట్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే రైటర్ 3 hours మాట్లాడతాడు, అంటే అట్లీస్ట్ 2 hours మాట్లాడతారు. ఈ 2 hours మొత్తాన్ని యాస్టిస్గా కాకుండా అందులో ఒక 30 seconds ఆర్ 60 seconds షార్ట్స్ లాగా కట్ చేసి మేము రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం. అంటే కరెక్ట్గా అంటే ఆన్లైన్లో ఏమవుతుందంటే
మధ్యలో నుండి పెడితే వాళ్ళు మిస్కమ్యూనికేట్ అవ్వచ్చు. వాళ్ళకి ఎగ్జాక్ట్‌గా క్వెషన్‌కి ఆ బ్యాక్‌గ్రౌండ్‌లో అసలు ఆ క్వెషన్ ఎందుకు వచ్చింది అని అది తెలియకపోతే వాళ్ళు కాంటెక్స్ట్ అర్థం కాకపోతే వాళ్ళు మిస్‌గైడ్ అవ్వచ్చు. సో, అందుకనే మేమే క్వెషన్ ఫ్రేమ్ చేసుకొని ఆ క్వెషన్‌కి కరెక్ట్‌గా ఆన్సర్ వచ్చిందా లేదా అని మేము కన్ఫర్మ్ చేసుకొని దాన్ని ఎడిట్ చేసి యూజ్‌ఫుల్ సోర్సెస్‌లో పెడుతున్నాం. ఇంతవరకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే పెడుతున్నాం. నెమ్మదిగా ఇప్పుడు యూట్యూబ్‌లో కూడా పెట్టాలని ట్రై చేస్తున్నాం. ఇప్పుడు రచయితల అనుభవాల గురించి అంటే రచయితల ఫీడ్బ్యాక్ గురించి అడిగాను నేను ఇందాక. దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్న యంగ్స్టర్స్ వీళ్ళ స్పెషల్ ఎక్స్పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా? చాలామంది చెప్పిన వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీడ్‌బ్యాక్ ఏంటంటే, "అన్న మీ వల్ల మాకు చాలా కొత్త పుస్తకాలు తెలిసాయి. అర్థం చేసుకొని మేము బాగా కనెక్ట్ అయ్యే పుస్తకాలు తెలిసాయి. సో, థాంక్ యూ." ఇదొక్కటే ఎక్కువ మంది చెప్తారనమాట. ఎంతమంది మీట్‌కొచ్చినా సరే అదొకటి చెప్తారు. తర్వాత ఈ రైటర్‌ని పలానా రైటర్‌ని కలవాలంటే మాకు వెళ్ళాల్సిన సోర్స్ తెలీదు. నువ్వు ఈ రైటర్‌ని తీసుకురావడం వల్ల ఈ రకంగా అయినా మేము ఆ రైటర్‌ని కలిసి వాళ్ళ స్టోరీస్‌ని వినే ఛాన్స్ దొరికింది మాకు అని చెప్తుంటారు. కొంతమందైతే సజెస్ట్ చేస్తారు. అన్న కుదిరితే ఈ రైటర్‌ని తీసుకొని రండి. ఆహ్, ఇలాంటివి కూడా షేర్ చేసుకుంటా ఉంటారనమాట. తెలుగు కలెక్టివ్‌లో సమావేశాలు ఏం జరుగుతున్నాయి? అంటే ముందు ముందు ఏం జరుగుతున్నాయి కార్యక్రమాలు తెలుసుకోవాలి అప్డేట్స్ అంటే మిమ్మల్ని మీ ఫేస్‌బుక్ ద్వారా గానీ, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గానీ మిమ్మల్ని అప్రోచ్ కావాలి. చూస్తూ ఉండాలి అంతే కదా? టార్గెట్ ఆడియన్స్ ఈజ్ యంగ్‌స్టర్స్. అంటే ఈ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ గాని, వీళ్ళకి తెలుగు పుస్తకాలనేవి తెలీదు. తెలుగు సాహిత్యం అనగానే వాళ్ళు సినిమా సాహిత్యం, పాట సాహిత్యమే అనుకుంటారు గానీ, మనకి రచన సాహిత్యం ఉంది కూడా చాలా మందికి తెలీదు. ఇట్స్ ఎ సాడ్ థింగ్ బట్ వి షుడ్ అక్నాలెడ్జ్ ఇట్. సో, మనం టార్గెట్ చేస్తే, అక్కడ మనకి బిజినెస్ మోడల్ పర్పస్‌లో ఆలోచించినా సరే మంచి మార్కెట్ ఉంటుంది. లేదు లిటరేచర్‌లో మంచి ఆర్ట్‌గా ఆలోచించినా సరే పాఠకులు ఎక్కువ మంది ఉంటారు. ఎక్కువ అంటే లాంగ్ గోయింగ్ ఉంటారు. ఇప్పుడు 20 ఇయర్స్ వరకు నేను పుస్తకాలు అలవాటు చేస్తే వాడు ఈజీగా ఒక 50-60 ఇయర్స్ వరకు చదువుకుంటూనే ఉండొచ్చనమాట. సో, ఒక లైఫ్ చేంజింగ్ మూవ్‌మెంట్‌లా వాడికి ఉండొచ్చు. ఈ పుస్తకం చదవడం అనేది. సో, అందుకనే మా టార్గెట్ ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ పెట్టుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు యంగ్‌స్టర్స్ అందరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఉన్నారు కాబట్టి. కానీ ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు తెలుగు కలెక్టివ్ అని పేజ్ ఫేస్‌బుక్‌లో ఉంది. కానీ అక్కడ ఏంటంటే ఎక్కువ మందికి రీచ్ ఉండదు. ఫేస్‌బుక్ అనేది వాళ్ళ అల్గారిథం వల్ల. సో, అక్కడేంటంటే నా పర్సనల్ అకౌంట్ 'ఆదిత్య అన్నావజ్జల' దాంట్లో నేను షేర్ చేస్తాను. సో, అలా వాళ్ళు అంటే రైటర్స్ అందరూ ఎక్కువ మంది ఫేస్‌బుక్‌లో ఉన్నారు. సో, వాళ్ళు షేర్ చేసుకుంటా ఉంటారనమాట. సో, ఆ రకంగా రైటర్ సర్కిల్‌లో కూడా ఈవెంట్స్ గురించి అప్డేట్స్ వెళ్తూ ఉంటాయి. రీడర్ సర్కిల్ అయితే ఇన్‌స్టాగ్రామ్ కాబట్టి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆటోమేటిక్‌గా అందరికీ తెలుస్తూ ఉంటుంది. నేను ఆ 2 హ్యాండిల్స్ కూడా షో నోట్స్‌లో పెడతాను. ఇప్పుడు మీరు చదువుతున్న పుస్తకాలేంటి? మీరు ఎదురు చూస్తున్న పుస్తకాలేంటి? ఎదురు చూస్తున్న పుస్తకాలంటే ఏం లేవు. కుదిరితే సాహిత్య అకాడమీ వాళ్ళ ట్రాన్స్‌లేషన్స్ ఎన్ని కుదిరితే అన్ని చదవాలి. అంటే చాలామంది నాకున్న కంప్లెయింట్ ఏంటంటే, "అన్న మీరు అన్ని పుస్తకాలు చెప్తున్నారు గానీ, ట్రాన్స్‌లేషన్ పుస్తకాలు ఎందుకు చెప్పట్లేదు? తెలుగులో చాలా ట్రాన్స్‌లేషన్ లిటరేచర్ ఉంది కదా!" ఇద్దరు ముగ్గురు అడిగారనమాట నన్ను. కేవలం తెలుగులో ఉండే మన మన లిటరేచరే కాకుండా అదర్ స్టేట్ లిటరేచర్ కూడా ట్రాన్స్‌లేట్ అవుతోంది కదా! సో, దాని పుస్తకాలు మీరెందుకు సజెస్ట్ చేయట్లేదు అని దాన్ని ఇయర్ ఫోకస్డ్‌గా పెట్టుకుందాం అని అనుకున్నాం. సో, ఆ రకంగా కేంద్ర సాహిత్య అకాడమీ వాళ్ళ స్టాల్ ఏమైనా పెడితే వాళ్ళు పెడతారు. అందులో మంచి పుస్తకాలు ఏమన్నా అంటే ఆటోమేటిక్‌గా సాహిత్య అకాడమీ పుస్తకాలంటే మంచివే ఉంటాయి. అందులో మాకు బాగా ఈజీగా అర్థమయ్యి అంటే సజెస్ట్ చేయగలిగితే రీడబిలిటీ ఉండేవి పుస్తకాలు ఏమైనా దొరికితే వాటిని చదివి చెప్పాలనుకుంటున్నా. సో, బుక్ ఫెయిర్‌కి ఇంకో ఇనిషియేటివ్ ఏమనుకున్నామంటే ఒక బ్యాడ్జ్ లాంటిది పెట్టుకుంటాం. తెలుగు కలెక్టివ్ బ్యాడ్జ్ అని షర్ట్‌కి. సో, దానివల్ల ఏంటంటే ఎవరైనా తెలుగు బుక్ రికమెండేషన్స్‌కి ఎవరిని అడగాలో అని తెలియకపోతే మేము ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తాం. మేము పలానా రోజు అంటే వీకెండ్సే ఎక్కువగా. సో, వీకెండ్స్ మేము పలానా స్టాల్ నెంబర్ దగ్గర ఎక్కువగా అవైలబుల్‌గా ఉంటాము అని చెప్తాము. సో, కుదిరితే వాళ్ళు డైరెక్ట్‌గా మమ్మల్ని వచ్చి అక్కడ కలవచ్చు. కలిసి బుక్ రికమెండేషన్స్ అడగొచ్చు. ఆర్ ర్యాండమ్‌గా చిట్ చాట్ పెట్టుకోవచ్చు కొంసేపు సరదాగా. కుదిరితే రైటర్స్‌ని అక్కడే మనం కలవచ్చు. ఆర్ మేమే అలా తిరుగుతూ ఉంటాం మెల్లగా. ఎందుకంటే బుక్ ఫేర్ అంటేనే అలా పుస్తకాల కోసం తిరుగుతూ ఉండడం కదా! సో, ఒకవేళ మీకెక్కడైనా మేము కనిపిస్తే డైరెక్ట్‌గా మమ్మల్ని అడగొచ్చు. మీరేమైనా రికమెండ్ చేయొచ్చు కదా! అంటే, సో, అలా మేము సజెస్ట్ చేస్తామనమాట. సో, దట్ ఈస్ వన్ థింగ్ దట్ వి ఆర్ ప్లానింగ్ టు డూ ఫర్ దిస్ బుక్ ఫేర్. ప్రెజెంట్ నేను చదువుతున్న పుస్తకం అయితే నరేష్ కుమార్ సూఫీ గారు రాసిన 'పేరులేని వెన్నెల' అనే ఒక కథల సంపుటి అది. అది చదువుతున్నాను. ఆల్మోస్ట్ ఇంకొక 2 స్టోరీస్ ఉన్నాయి చదవడానికి. అది కాకుండా మా ఫ్రెండే కవనమాలి అని ఉన్నారు. సో, ఆయన
వైతరిని ఒడ్డున అని ఇంకొక, అది కూడా కథల సంపుటి, అది 11 స్టోరీస్. అది అది బుక్ రాశారు. అది రీసెంట్గా ఒక 2-3 డేస్ బ్యాకే రిలీజ్ అయింది. సో ఆ బుక్ని కూడా చదువుతున్నా. అలానే పూర్ణిమ తమ్మిరెడ్డి గారు ట్రాన్స్లేట్ చేశారు, అమృత ప్రీతం రాసిన పింజర్ అనే నవలని తెలుగులోకి పంజరం అనే పేరుతో ట్రాన్స్లేట్ చేశారు. సో అది కూడా చదువుతున్నాను. ఇలా 3 పుస్తకాలు ప్రజెంట్ చదువుతున్నా. ఇప్పుడు తెలుగు కలెక్టివ్కి ముందు ప్రణాళికలు ఏంటి? ముందు నెక్స్ట్ 2 ఇయర్స్ లెటర్స్ మీరు ఏం చేయబోతున్నారు? ఒకటే అనువాదాలు పరిచయం చేస్తానని చెప్పారు ఈ ఇయర్, అది కాకుండా ఇంకేదన్నా? ఎస్, అంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ పరంగా అయితే అనువాదాలు పరిచయం ఒకటి పెట్టుకున్నాము. అలా కాకుండా చాలా ఇందాక మనం టీంలో డిస్కస్ చేసి కథా సమయం అని ఒక కొత్త ఆడియో పాడ్కాస్ట్ లాంటివి ట్రై చేద్దాం అనుకుంటున్నాము. అది కాకుండా కాలేజెస్ అండ్ స్కూల్స్తో మాట్లాడి బుక్ క్లబ్స్ లాంటివి ఏమైనా మనం స్టార్ట్ చేయొచ్చా, ఏమైనా మనం స్టార్ట్ చేసి మాకు ఒక ఎవ్రీ సాటర్డే ఒక లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ ఇస్తే దాంట్లో మేము తెలుగు పుస్తకాల గురించి మేము ఏమైనా బుక్ క్లబ్ లాంటిది స్టార్ట్ చేయొచ్చా అని ప్లాన్ చేస్తున్నాం. ఎన్జిఓస్తో టైఅప్ అయ్యి, డైరెక్ట్గా వెళ్లకుండా ఎన్జిఓతో టైఅప్ అయ్యి ఆ ఎన్జిఓ ద్వారా కాలేజెస్కి వెళ్ళి అక్కడ తెలుగు బుక్ క్లబ్ లాంటిది పెట్టి అలా తెలుగు రీడింగ్ని ఇంట్రడ్యూస్ చేద్దామని ట్రై చేస్తాం. ఈ 3 ప్లాన్స్ అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ ఆడియో పాడ్కాస్ట్లో మీరు కథా సమయం అంటే కథలు ఆడియో ఫామ్లో తీసుకొస్తారా, లేదంటే కథల గురించి చర్చిస్తారా? కథా సమయం ఏంటంటే, అంటే ఆల్రెడీ ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఆలోచించాం దీన్ని, మా టీం మెంబర్స్ అందరం. ఆల్రెడీ చాలామంది కథలు చదువుతున్నారు, కథల గురించి విశ్లేషణ చేస్తున్నారు. సో అలా కాకుండా ఈ ఎంతవరకు ఒక పుస్తకం కానీ లేకపోతే ఎంతవరకు ఒక కథ కూడా ఎక్కడ పబ్లిష్ అవ్వాలని చాలామంది రైటర్స్ ఉంటారు మనకి. వాళ్ళు కథలు రాస్తారు కానీ ఎక్కడ పబ్లిష్ చేయాలో వాళ్ళకి తెలియదు. ఆర్ దాని ఏమంటారు, పబ్లికేషన్స్ పంపించిన వాటి సైడ్ నుండి ఎటువంటి ఫీడ్బ్యాక్ కానీ లేకపోతే బాగుందో బాగాలేదో ఇది కొంచెం మార్చచ్చు అనేది ఎటువంటి ఫీడ్బ్యాక్ అనేది రాదు చాలా మందికి. ఎందుకంటే వాళ్ళకి చాలా వస్తుంటాయి, రోజుకి 2-3 చాలా వస్తుంటాయి. సో ప్రతిదానికి రెస్పాండ్ అవ్వాలి అని లేదు. సో ఇలాంటంటే ఈ కొత్త రైటర్స్ ఆటోమేటిక్గా వాళ్ళు డిమోటివేట్ అవ్వచ్చు, అరే నా కథ గురించి ఎవరు ఏం మాట్లాడలేదే అని. సో ఇలా కథలు రాయడం ఆపేస్తారేమో అని ఒక చిన్న డౌట్ అనమాట. సో దీన్ని మనం ఏమైనా ఓవర్కమ్ చేయొచ్చు అనే థాట్తో వచ్చిందే కథా సమయం అని. సో దీంట్లో మేము ఏం చేస్తామంటే ఇలాంటి కథలు ఎవరైతే పంపించారో, అంటే కంప్లీట్ యంగ్స్టర్స్ కానీ ఎంతవరకు ఎలాంటి కథ ప్రచురణ పంపించలేని అవ్వని రైటర్స్ని తీసుకొని వాళ్ళ కథను మేము చదువుతాం. అంటే మేము ఎవ్రీ మంత్ ఒక 10-15 స్లాట్స్ని ఓపెన్ చేసి ఆ 10-15 కథల్ని తీసుకుంటాము. అందులో నుండి మేము ఒక 4 కథల్ని ఎంపిక చేసుకుంటాం. మేము వీక్లీ పాడ్కాస్ట్లా ప్లాన్ చేస్తున్నాం. సో 4 కథల్ని చదివి వినిపిస్తాం. మిగతా 15 కథలు 4 అయిపోతే 9-8 కథలు ఉంటాయి, ఇంకా 10 కథలు ఉంటాయి, 11. సో ఈ కథల్ని వాళ్ళు చదివి మేము ఫీడ్బ్యాక్ ఇస్తాం. ఎందుకు మీ కథను సెలెక్ట్ చేసుకోలేకపోయాము, ఇందులో ఏమేం తప్పు ఉంది, దీన్ని మీరు ఎక్కడ మార్చచ్చు, ఇలా ఫీడ్బ్యాక్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఒక తెలుస్తుంది, ఓకే మేము ఇక్కడ మనం మార్చచ్చు అనే ఫీడ్బ్యాక్ వస్తుంది. ఈ పబ్లిష్ అయిన స్టోరీస్ ఉంటాయి కదా, దానికి ఏంటంటే రైటర్స్కి ఎలాంటి ఫీడ్ ఉంటుందంటే, ఓకే మా కథ ఇది పలానా ప్లాట్ఫామ్లో ఉంది, మీరు వినొచ్చు ప్రస్తుతానికి. సో అలా అది కూడా ఒకటి. ఇంకోటి అంటే రీడర్స్కి ప్రతి వారు పుస్తకం కొనేంత స్థితిలో ఉండకపోవచ్చు. ఇప్పుడు యంగ్స్టర్సే ఉన్నారు, వాళ్ళు కాలేజీలో చదువుకుంటూ ఉంటారు. సో వాళ్ళు పుస్తకం కొనేంత స్తోమత ఉండకపోవచ్చు, ఆర్ వాళ్ళు ఎక్కడ కొనాలో వాళ్ళకి ఇంకా పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. సో అలాంటి వాళ్ళు ఓకే మేము కథ చదివాము ఆర్ కథ విన్నాము అని ఒక సాటిస్ఫాక్షన్ రావడానికి కూడా ఉపయోగపడుతుంది కదా అనే ఉద్దేశంతో ఈ కథల్ని చదవడం. ఇది కొత్త కథలు కాదు, అన్పబ్లిష్డ్ స్టోరీస్ అన్న చెప్పచ్చు. అన్పబ్లిష్డ్ స్టోరీస్ని మేము చదువుతాము, ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉంటాం. ఫీడ్బ్యాక్ తీసుకొని రైటర్కి చెప్తాం, అట్ ద సేమ్ టైం రీడర్స్కి కూడా కొత్త కథ చదివాము అని ఒక సాటిస్ఫాక్షన్ ఇస్తాం. Is there anything that you want to convey through this conversation? Anything that I missed out or తెలుగులో ఎక్కువ మంది క్లాసిక్స్నే మాట్లాడతారు, వెరాజ్ మనం అదర్ లాంగ్వేజ్లో చూసుకుంటే ఇంగ్లీషే తీసుకుందాం, అదర్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్లో క్లాసిక్స్ని చదివే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాంటెంపరీ లిటరేచర్ని వాళ్ళు ఎక్కువ చదువుతూ ఉంటారు. అదర్ నేను రీడర్స్ పర్స్పెక్టివ్లోనే మాట్లాడుతున్నా. వెరాజ్ తెలుగులోకి వచ్చేసరికి మనం
ఆ కాంటెంపరీని ఇంకా సెలబ్రేట్ చేసుకోవట్లేదు. మనం ఇంకా అంటే సజెషన్స్ అప్పుడు కూడా అదే కొంచెం ఓల్డ్ బుక్స్ కానీ అంటే ఈ కొత్త రీడర్స్కి ఆ పాత పుస్తకాలు అంటే ఆ పుస్తకాలు చదవడం వల్ల వాళ్ళకి తెలుగు మీద భయం వస్తుందేమో అనిపిస్తుంది నాకు ఇప్పుడు అనమాట. సో కుదిరితే కాంటెంపరీ పుస్తకాలను సజెస్ట్ చేయమని చెప్తాను. నేను కాంటెంపరీలో కూడా మంచి లిటరేచర్ ఉంది, సో ఆ రకంగా సజెస్ట్ చేయొచ్చు. అండ్ న్యూ రీడర్స్కి నేను చెప్పేది ఏంటంటే కంప్లీట్గా అంటే మేము కంప్లీట్గా న్యూగా ఇప్పుడే స్టార్ట్ చేసాము, మాకు డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నాయి ఇలా అనుకునే వాళ్ళకి ఏంటంటే సింపుల్గా స్వాతి బుక్కో లేకపోతే ఈనాడు బుక్కో స్టార్ట్ చేసి ఆ బుక్లోని కథతో స్టార్ట్ చేసి నెమ్మదిగా మనకే రీడబుల్ అంటే అర్థమవుతుంది తెలుగు నేను చదువుతున్నాను అని. సో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఆన్లైన్లో చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, అమెజాన్లో చాలా తెలుగు పుస్తకాలు దొరుకుతున్నాయి. సో అక్కడ సర్చ్ చేసి లేకపోతే మా పేజ్లో చూసినా సరే చాలా బుక్స్ ఉంటాయి, వాటిలో సర్చ్ చేసుకొని ఆ బుక్ని చదవండి. అది కూడా అర్థం కాకపోతే ఇంక దానికన్నా ఇంకా టోన్ డౌన్ చేసి పర్సనల్గా మెసేజ్ పెట్టినా దానికి రిప్లై ఇస్తాం. సెకండ్ థింగ్ ఏంటంటే మనం చదువుతున్నామని పక్క వాళ్ళకి చెప్పడం. ఇది చాలా అంటే ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్ అని నేను ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటాను. ఇప్పుడు మనం ఒక సినిమాకి వెళ్తున్నప్పుడు ఎలా అయితే వాట్సాప్ స్టేటస్లో నేను సినిమాకి వెళ్ళాను గొప్పగా పెట్టుకుంటామో, అలానే నేను ఈ పలానా తెలుగు పుస్తకం చదువుతున్నాను అని ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టండి చాలు. ఎక్కడో వద్దు నేను ఇన్స్టాగ్రామ్లో నాకు ప్రైవసీ ఉంది, నేను నాది క్లోజ్డ్ అకౌంట్, నా ఫ్రెండ్స్ చూస్తే ఏదో అనుకుంటారు, అవన్నీ వద్దు. జస్ట్ మనం వాట్సాప్ స్టేటస్ పెట్టచ్చు, నేను జస్ట్ ఈ బుక్ చదువుతున్నాను అని. ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మనకు 2-3 ఇన్ఫ్లుయెన్స్ చేస్తాం. సో వాళ్ళు ఆటోమేటిక్గా చదువుతారు, రే వీడు ఏదో పుస్తకం చదువుతున్నాడు, ఇది పుస్తకంలో ఏదో ఇంట్రెస్టింగ్ ఉన్నట్టుంది, లేకపోతే వీడు ఎప్పుడు సినిమాలు చూసేవాడు వీడి పుస్తకం చదవడం ఏంటి, ఒక కుతూహలంతో వాళ్ళు కూడా పుస్తకం చదవచ్చేమో. సో అలా నెమ్మదిగా మనం రీడింగ్ కల్చర్ని ఇంప్రూవ్ చేయొచ్చు. జస్ట్ కీప్ ఏ వాట్సాప్ స్టేటస్ ఆఫ్ వాట్ యు ఆర్ రీడింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆదిత్య గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ చాలా మంచి ఇనిషియేటివ్ ఇది. ఐ హోప్ ఇట్ విల్ యాడ్ సో మెనీ గుడ్ న్యూ రీడర్స్ టు తెలుగు లిటరేచర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైమ్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ నేను థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్. ఇట్ వాజ్ యాక్చువల్లీ గ్రేట్ ప్లెజర్ మాట్లాడడం మీతో. థ్యాంక్ యూ.